ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహస్వామిని నమః. నరసింహ శతకంలో 11వ పద్యానికి స్వాగతం. ఈ పద్యంలో శేషప్ప కవి అద్భుతమైనటువంటి అర్హతలను బట్టి ఆయా పనులు చేయాలి తప్పితే అనర్హత కలిగినటువంటి వారికి అంటగట్టరాదు, ఆ పనులు చెప్పరాదు అనే భావార్థముతో ఈ 11వ పద్యం. గార్ధభంబునకేల కస్తూరి తిలకంబో మక్కటంబునకేల మలయజంబో శార్దూలమునకేల శర్కరా పూపంబో సూకరంబునకేల సూతఫలమో మార్జాలమునకేల మల్లె పువ్వుల బంతి గుడ్లగూబకునేల కుండలములు మహిషంబునకేల నిర్మల వస్త్రముల్ బకసంతతికి నేల పంజరంబు. అలాగే ద్రోహ చింతన చేసడి దుర్జనులకు మధురమైనట్టి నీ నామ మంత్రమేలా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇందులో ఏదీ తప్పనడానికి లేదు. అక్షర సత్యం, 100కి 100 భావంలోకి వెళ్దాం. ఓ నరసింహస్వామి, గాడిదకు కస్తూరి బొట్టు, కోతికి సుగంధము, పులికి తీపి రొట్టె, పందికి మామిడి పండు, దున్నపోతుకు మంచి బట్ట, పిల్లికి మల్లె పూదండ, గుడ్లగూబకు కర్ణ ఆభరణాలు, కొంగ పిల్లలకు పంజరం, అలాగే దుర్మార్గులకు మధురముకు నీ నామ జపము ఎందులకు, ఇవన్నీ అనవసరము కదా అని వారి ఆయా అర్హతలను బట్టి ఈ 11వ పద్యం ద్వారా శేషప్ప కవి మనకు అందించినటువంటి పద్యం ఇది. నమస్తే. గార్ధభంబునకేల కస్తూరి తిలకంబో మక్కటంబునకేల మలయజంబో శార్దూలమునకేల శర్కరా పూపంబో సూకరంబునకేల సూతఫలమో మార్జాలమునకేల మల్లె పువ్వుల బంతి గుడ్లగూబకునేల కుండలములు మహిషంబునకేల నిర్మల వస్త్రముల్ బకసంతతికి నేల పంజరంబు. అలాగే ద్రోహ చింతన చేసడి దుర్జనులకు మధురమైనట్టి నీ నామ మంత్రమేలా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇందులో ఏదీ తప్పనడానికి లేదు. అక్షర సత్యం, 100కి 100 భావంలోకి వెళ్దాం. ఓ నరసింహస్వామి, గాడిదకు కస్తూరి బొట్టు, కోతికి సుగంధము, పులికి తీపి రొట్టె, పందికి మామిడి పండు, దున్నపోతుకు మంచి బట్ట, పిల్లికి మల్లె పూదండ, గుడ్లగూబకు కర్ణ ఆభరణాలు, కొంగ పిల్లలకు పంజరం, అలాగే దుర్మార్గులకు మధురముకు నీ నామ జపము ఎందులకు, ఇవన్నీ
అనవసరం కదా అని వారి వారి ఆయా అర్హతలను బట్టి ఈ 11వ పద్యం ద్వారా శేషప్ప కవి మనకు అందించినటువంటి పద్యం ఇది. నమస్తే.